హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు N5. సో మీకు నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీడియోలో రాజయోగాల్లో 1, 1 అండ్ 1, 2 ఈ కాంబినేషన్స్లో ఉన్నాయి. తర్వాత 1 అంటే 1 డేట్లో పుట్టినటువంటి వాళ్ళు వారి యొక్క విధి సంఖ్యలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం మనం. దాంట్లో ఎంతోమంది గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ రెండవ నంబర్ అంటే రెండవ తేదీలో పుట్టినటువంటి వాళ్ళు, రెండవ తేదీ అంటే సెకండ్ రోజు మరియు అంటే రెండవ తారీఖు, అదేవిధంగా 11వ తారీఖు, 29వ తారీఖు ఈ రోజుల్లో పుట్టినటువంటి వాళ్ళు రెండవ సంఖ్య కిందకి వస్తారు. వీరికి 1 నుంచి 9 వరకు విధి సంఖ్యలు ఉంటాయి కదా. అంటే మనకు డెస్టినీ నంబర్ అంటాం మనం. అంటే బర్త్ నంబర్ వచ్చేసి సెకండ్‌లో ఉంటారు. తర్వాత డెస్టినీ నంబర్ ఉంటుంది. ఆ డెస్టినీ నంబర్‌లు 1 అంటే 2కు 1 ఆడైనప్పుడు ఎలా ఉంటారు, 2కు 2 ఆడైనప్పుడు ఎలా ఉంటారో చూద్దాం. దీంట్లో మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ రెండవ సంఖ్య వ్యక్తుల్లో ఇంతకుముందు మనం 2 సిరీస్‌లో చెప్పుకున్నప్పుడు ఎంతోమంది ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారున్నారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారున్నారు. చంద్రబాబు నాయుడు గారున్నారు. పవన్ కళ్యాణ్ గారున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. బట్ వారి యొక్క విధి సంఖ్య ఏంటనేది, అంటే ప్రతి ఒక్కరికి డేట్స్ సేమ్ ఉన్నప్పటికీ వారికి ఒక విధి సంఖ్య ఉంటుంది. అది డెస్టినీ నంబర్ ఉంటుంది. ఆ డెస్టినీ నంబర్‌లో మార్పులొచ్చినప్పుడు వాళ్ళ లైఫ్‌లో తప్పకుండా మార్పులొస్తాయి. ఆ డెస్టినీ నంబర్‌లు ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా తీసుకున్నట్లయితే 2 అండ్ 1 కాంబినేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే తేదీ, తారీఖు 2 అయినప్పుడు డెస్టినీ నంబర్ 1 అయినప్పుడు వీరు తప్పకుండా రాజయోగం అంటారు వీళ్ళని. అంటే 2 అండ్ 1 కాంబినేషన్‌లో అంటే డెస్టినీ నంబర్ 1 అండ్ డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్ సెకండ్. సెకండ్ అండ్ 1 రాజయోగం ఉంటుంది. తప్పకుండా వీళ్ళు కాన్ఫిడెంట్‌గా వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్‌లో నంబర్ 1 పొజిషన్‌కెళ్ళడానికి 100% అవకాశాలుంటాయి. కాబట్టి 2 అండ్ 1 పీపుల్ ఎప్పుడు కూడా చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క రైట్ పాత్‌లో వెళ్తూ వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు వన్ డే అంటే 1 ఫైన్ డే ముందే రీచ్ అవ్వడం జరుగుతుంది 2 అండ్ 1 పీపుల్. మరి తీసుకున్నట్లయితే 2 అండ్ 2 పీపుల్. సో దాంట్లో మనం చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ కూడా సెకండ్ అండ్ డెస్టినీ కూడా సెకండ్ ఉంది. సో డేట్ సెకండ్ అండ్ డెస్టినీ సెకండ్ 2 ఉన్నప్పుడు అది కూడా రాజయోగం కిందకొస్తుంది. అంటే ఓకే, ఆడ్ ఇన్సిడెంట్స్ ఉన్నప్పటికీ అంటే వాళ్ళ రాజయోగం అంటే ఏంది? అధికారంలోకెళ్ళడం గాని, అంటే ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఫీల్డ్ ఉంటుందో, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫీల్డ్‌లో వాళ్ళు నంబర్ 1 స్థానానికెళ్తారు. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. పొలిటిక్స్‌లో కూడా ఆల్మోస్ట్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. సో, ఆ విధంగా 2 అండ్ 2 పీపుల్‌కి కూడా రాజయోగం ఉంటుంది. అంటే ఈ 2 సీరీస్‌లో 2 అండ్ 1 పీపుల్‌కి 2 అండ్ 2 అంటే సెకండ్ తారీఖు ప్లస్ అదేవిధంగా డెస్టినీ అంటే విధి సంఖ్య 2 అంటే 2 అండ్ 2 అండ్ 2 అండ్ 1 ఉన్నటువంటి వాళ్ళకు రాజయోగం తప్పకుండా ఉంటుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే 2 అండ్ 3 పీపుల్, దీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్స్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మూన్ అండ్ జూపిటర్ అంటే గురువు యొక్క కాంబినేషన్‌లో ఉంటాడు కాబట్టి. సో, ఒక ఒక రకమైనటువంటి ఇంటెలిజెన్స్ అండ్ మూమెంట్ అంటే యొక్క మనకేం చేస్తాం, మూన్ యొక్క ఇంపాక్ట్‌తో ఈ యొక్క జూపిటర్ కూడా వీళ్ళకి తోడవుతాడు. వెరీ క్రియేటివ్ ఉంటారు. వెరీ ఇంటెలెక్చువల్స్ ఉంటారు. ప్లస్ వీరు తప్పకుండా బ్యూరోక్రాట్స్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. బ్యూరోక్రాట్స్‌గా గాని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేతలుగా ఉంటారు. అంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సిందేంటంటే, ఈ విధి సంఖ్య అనేది అంటే మనకి లైఫ్‌ను 2 పార్ట్స్‌గా తీసుకున్నట్లయితే, అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ పుట్టిన తేదీ అనేది 35 ఇయర్స్ వరకు మనకి ఇంపాక్ట్ చేస్తే, ఆ 35 ఇయర్స్ నుంచి కూడా మనకి విధి సంఖ్య ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు మోస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేతలు కూడా ఈ యొక్క 2 అండ్ 3 కాంబినేషన్‌లో ఉంటారు. 2 అండ్ 3 కాంబినేషన్‌లో వెరీ ఇంటెలెక్చువల్స్ అండ్ స్పిరిచ్యువల్‌గా ఉంటారు. ప్లస్ క్రియేటివిటీ అండ్ వెరీ ఇంప్రెసివ్ టాక్స్ ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా మూన్ యొక్క ఇంపాక్ట్ వల్ల వెరీ కరిష్మాటిక్ అంటూ ఉంటారు వీళ్ళు. చానా ప్రభావితం చేస్తారు. అంటే ఒక ఒక స్పీచ్‌లో గాని, లేకుంటే ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో వాళ్ళెప్పుడైతే మాట్లాడుతుంటారో చాలా ప్రభావితం చేస్తారు. అంటే వ్యక్తుల్ని చాలా ప్రభావితం చేసే అవకాశాలు ఈ యొక్క 2 అండ్ 3 పీపుల్‌కి ఉంటాయి. ఎందుకంటే గురువు గూడా ఉన్నాడు గాబట్టి, గురువు ఎప్పుడు గూడా సపోర్ట్ చేస్తుంటాడు. ఇది ఇలా చేయాలి. అంటే ఎప్పుడు గూడా ఇన్‌స్ట్రక్టర్‌గా, ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, ఒక మంచి సజెషన్స్ ఇచ్చేవారు, అడ్వైజర్స్‌గా ఈ 2 అండ్ 3 పీపుల్ ఎప్పుడు గూడా ముందే ఉంటారు. అంటే రాజయోగం అంటే మాత్రం 2-1 అండ్ 2-2 వాళ్ళకి ఉంటుంది. బట్ మంచి బ్యూరోక్రాట్స్‌గా, మంచి ఒక అడ్వైజర్స్‌గా, చీఫ్ అడ్వైజర్స్‌గా ఉండే అవకాశాలు వీళ్ళకుంటాయి. మనం నెక్స్ట్ తీసుకున్నట్లయితే 2 అండ్ 4 పీపుల్.
అండ్ 2 and 4 అనేది somewhat it's a difficult at the same time. 2 and 4. When you see 2 and 4, it is a combination of 4 and at the same time 2. So this is not right combination. సమ్ డిఫికల్టీస్ ఆర్ దేర్. అంటే 2లో అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో అంటే డేట్‌లో 2 ఉండి 2 నంబర్ వచ్చేసి డెస్టినీ నంబర్ 4 అయినప్పుడు వీరికి సమ్‌వాట్ అచీవ్‌మెంట్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ మిడిల్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ఒక అచీవ్‌మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అడ్డంకులు వస్తుంటాయి. అంటే మ్యారేజ్ టైమ్‌లో ఏదైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఆఫ్‌కోర్స్ దానన్నిటికి రిమెడీస్ ఉంటాయనుకోండి. బట్ థింగ్ ఏందంటే ఈ నంబర్ అటువంటి అంటే సెకండ్ నంబర్‌లో పుట్టిన వాళ్ళందరూ ఒకే విధంగా ఉండరు అని చెప్పడానికి నీకు డెస్టినీ నంబర్ యొక్క కాంబినేషన్ చెప్తున్నాను నేను. డెస్టినీ నంబర్ కాంబినేషన్ అనేది తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్‌లో అంటే మంచి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్‌లో ఉంటే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. కానీ ఎప్పుడైతే సెకండ్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అంటే డెస్టినీ నంబర్ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు కొన్ని డిఫికల్టీస్ వచ్చే అవకాశం ఉంటాయి. దాన్ని ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకున్నట్లయితే తప్పకుండా మనం ముందుకెళ్ళే అవకాశాలుంటాయి. అంటే 2 అండ్ 1 అండ్ 2 అండ్ 2 లాగా అంత స్థాయిలో వెళ్ళకపోయినప్పటికీ, మనం ఉన్నటువంటి స్థాయిలో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దీనికి ఎస్పెషల్‌గా అచీవ్‌మెంట్స్‌లో ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా ఉండే అవకాశాలుంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ద 2 అండ్ 5 టూ ఇంటెలిజెంట్స్ అండి. దే ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ టూ ఇంటెలిజెంట్స్ అండ్ దే విల్ అచీవ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఎందుకు ఇక్కడ 5 నంబర్ కాంబినేషన్ 2 అండ్ 5 కాంబినేషన్ ఇక్కడ ఏమిస్తుందంటే 2 అండ్ 5 కాంబినేషన్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ అట్ సేమ్ టైమ్ అడ్వెంచరస్ అండ్ ఎమోషనల్. దే ఆర్ వెరీ గుడ్ అండ్ అట్ సేమ్ టైమ్ ద వాటెవర్ దే టేక్ ద ఛాలెంజెస్. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్, దే టేక్ ఛాలెంజెస్ అండ్ దే అచీవ్ ఇట్ ఆల్సో. వై దే అచీవ్ అంటే ఎందుకు వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకొని అంటే మూన్ అనేది కొంచెం మందకొడిగా నడిచినప్పటికీ బుధుడు ఉంటాడిక్కడ. అంటే 5 కాంబినేషన్ ఉంది కాబట్టి బుధుడుంటాడు. ఈ బుధుడు యొక్క కాంబినేషన్ వల్ల వీళ్ళ యొక్క వర్క్స్ అనేది ఫాస్ట్‌గా జరుగుతాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 అండ్ 4 కాంబినేషన్‌లో ఉన్నప్పుడు వర్క్స్ ఏ విధంగా అయితే కొంచెం అంటే డిఫికల్టీస్ ఉన్నట్టుగా అంటే ఆగినట్టుగా ఉంటాయో, కానీ 2 అండ్ 5 కాంబినేషన్‌లో ఉన్నప్పుడు వర్క్ అనేది ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. అంటే 5 అనే నంబర్ ఏం చేస్తుందంటే, మంచి పని అని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. సో, డెస్టినీ 5 ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే డెస్టినీ 5 ఉన్నటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎక్కడైనా నెగెటివ్ థింగ్స్ ఉన్నప్పటికీ 5 నంబర్ అనేది వాళ్ళ గ్రిడ్‌లో ఉన్న ఎస్పెషల్లీ డెస్టినీ నంబర్‌గా ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా చిరంజీవి నంబర్ కూడా డెస్టినీ నంబర్ 5 ఉంది. అల్లు అర్జున్ నంబర్ డెస్టినీ నంబర్ కూడా 5 ఉందని చెప్పుకున్నాం మనం. అంటే ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు ఈ యొక్క డెస్టినీ నంబర్ 5కి ఉంటుంది. కాబట్టి డెస్టినీ నంబర్ 5 ఉండి డేట్ ఆఫ్ బర్త్ 2లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఎలాంటిది లేదు. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ ఇయర్ ఇట్ ఈస్ లవ్లీ నంబర్ వీ కెన్ సే 2 అండ్ 6 కాంబినేషన్ బోత్ ఆర్ వెరీ లవ్లీ వెనస్ అండ్ మూన్. సో ఇద్దరు కూడా లవ్లీ కాంబినేషన్స్ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ లగ్జరియస్ అండ్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ డీవియేటింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద లగ్జరీ కైండ్ ఆఫ్ థింగ్స్ దాన్ కాన్సంట్రేటింగ్ ఆన్ బెటర్ థింగ్స్. అంటే బెటర్ థింగ్స్ పైన కాన్సంట్రేట్ చేసేదానికంటే కూడా లగ్జరీ లైఫ్‌కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడు కూడా అంతా కూడా అంటే ఇలా ఉంటే బావుంటుంది. అంటే కార్స్ అండ్ రైట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎనీ కైండ్. ఓకే. లావిష్ లైఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ ఓన్లీ 2 అండ్ 6 కాంబినేషన్ బికాస్ ది పీపుల్ ఆర్ వెరీ, వెరీ, వెరీ కంపాషనేట్ అట్ ద సేమ్ టైమ్ కంపాషనేట్ అంటే చానా దయగల వాళ్ళు. అదేవిధంగా చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎప్పుడైతే ఒక ఒక వ్యక్తిని ప్రేమిస్తారో ఈ 2 అండ్ 6 పీపుల్ అంటే డెస్టినీ నంబర్ 6 ఉన్నటువంటి పీపుల్ 2 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరిని ప్రేమించినప్పుడు తప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలుంటాయి. అంటే 2 అంటే డేట్‌లో 2 ఉండి అండ్ డెస్టినీలో 6 ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు 99.9% ఉంటాయి. వాళ్ళని వదిలిపెట్టరు వీళ్ళు. అంటే అంత గాఢంగా ప్రేమిస్తారు. కొంతమంది అనుకుంటాం, "అరె! ఏంట్రా ఇంత పిచ్చి ప్రేమ" అనుకుంటాం. వాళ్ళు తప్పకుండా 2 అండ్ 6లో ఉంటారు. వీళ్ళకి లగ్జరీస్, లావిష్ లైఫ్ అన్నీ వస్తుంటాయి. కానీ వీళ్ళు కొంచెం మైండ్‌ని కొంచెం కంట్రోల్ పెట్టుకొని అంటే మైండ్‌ని వీళ్ళని రూల్ చేయకుండా వీళ్ళు మైండ్‌ని రూల్ చేసే విధంగా ఉంటే తప్పకుండా వీళ్ళు హైట్స్‌కెళ్తారు. అంటే మంచి రిచెస్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఎడ్యుకేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మంచి రిచెస్ ఉంటాయి. హైట్స్‌లో ఉంటారు వీళ్ళు. సో, నెక్స్ట్ వచ్చేసి 2 అండ్ 7 కాంబినేషన్. ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ ఇండీడ్. జనరల్లీ పీపుల్ సే the combination is not so right, but this kind of people if they get married, married life will be very fine indeed. 2 and 7 always it gives that spiritual kind of thoughts. 2 and 7 is a good friendly number. So that here this 7 number of course sometimes it may create somewhat difficulties, but ultimately it gives some spiritual life, spiritual kind of path. When the people have spiritual kind of path, so nothing is going to defeat them.
అంటే ఈ 7 నంబర్ వాళ్ళు ఆటోమేటిక్‌గా స్పిరిచ్యువల్‌గా వెళ్తారు కాబట్టి, వీళ్ళు ఈ 7 నంబర్ ఇచ్చేటువంటి ఏవైనా నెగెటివ్ ఉన్నప్పటికీ, ఆ స్పిరిచ్యువల్ పాత్‌లో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ గూడా తొలగిపోతాయి. కాబట్టి స్పిరిచ్యువల్ పాత్ అనేది తప్పకుండా ఇంపార్టెంట్. ఏ నంబర్ వాళ్ళకైనా స్పిరిచ్యువల్ పాత్ అనేది తప్పకుండా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. కాబట్టి 2 అండ్ 7 మంచి కాంబినేషన్. గుడ్ కాంబినేషన్. వెరీ గుడ్ గ్రేట్ అచీవ్‌మెంట్స్ ఉంటాయి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 అండ్ 8 ఇట్ ఈస్ నాట్ గుడ్ కాంబినేషన్. సో, మూన్‌కి 8కి పడదు. అంటే 2కి 8కి పడదు. డెస్ నంబర్ 8లో ఉన్నారు. సెకండ్ తారీఖులో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇది గుడ్ కాంబినేషన్‌గా ఉండదు. అంతా గూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. హర్డిల్స్ ఉంటాయి. ఎక్కడ పోయినప్పటికీ ఆహ్, ఫెయిల్యూర్ కావడం గానివ్వండి, లేకుంటే డ్రాప్ ఔట్ కావడం గానివ్వండి, లేకుంటే బిజినెస్ లాస్ కావడం గానివ్వండి, ఇవి జరుగుతుంటాయి. 2 అండ్ 8 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకేదైనా రెమెడీస్ ఉంటే చేసుకోవడానికి కంపల్సరీగా ఛాన్స్ అంటే ఎందుకంటే ప్రిడిక్షన్ అంటే న్యూమరాలజీ గాని, యాస్ట్రాలజీ గాని ఏందంటే మనం ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేస్తామో వాటిని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటది. అంటే ప్రిడిక్ట్ చేయకుండా ప్రివెంట్ చేసి ఎలా ఉంది భగవంతుడు ఇలా ఇచ్చాడు గదా! మనం వెళ్ళిపోదాం అంటే భగవంతుడు గూడా ఆ నంబర్‌లోనే ఇచ్చాడు. భగవంతుడిచ్చిన జీవితంలో మనం పుట్టినటువంటి డేట్ గాని, ఇయర్ గాని, మంత్ గాని ఇవన్నీ గూడా భగవంతుడిచ్చినటువంటి నంబర్సే కాబట్టి, ఆ నంబర్స్ మనం ముందుగా అంటే ఆ యొక్క నంబర్స్ యొక్క ఇంపాక్ట్ ముందుగా ప్రిడిక్ట్ చేసినట్లయితే, వాటిని ప్రివెంట్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి 2 అండ్ 8 పీపుల్ అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో 2 ఉండి, అంటే డేట్ 2 ఉండి, డెస్టినీ నంబర్ 8 ఉన్నటువంటి వాళ్ళు ఇట్స్ నాట్ సో గుడ్ కాంబినేషన్ కాబట్టి కొంచెం మీరు న్యూమరాలజిస్ట్‌ని గాని, యాస్ట్రాలజిస్ట్‌ని గాని కలిసినట్లయితే డెఫినైట్‌లీ దే విల్ గివ్ రెమెడీస్ సో దట్ ఫాలో ఇట్. నాకిక్కడ చెప్పాల్సింది ఒకటి చెప్పాలి నేను. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ ఫాలో అవుతున్నారు. ఇంజెక్షన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. సో దట్ ఏదైనా డిసీజ్ ఉన్నా, ఏదైనా జ్వరం ఉన్నా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆహ్, న్యూమరాలజిస్ట్ దగ్గరకో, ఆస్ట్రాలజీ దగ్గరికెళ్ళినప్పుడు చూయించుకుంటున్నారు. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తున్నారంటే, మా లైఫ్ బాగుంటుంది, రాజయోగం ఉంటుందేమో మా లైఫ్‌లో అనుకోని జనరల్‌గా చూయించుకుంటారు. కానీ ఎక్కడెక్కడైతే డిఫికల్టీస్ ఉన్నాయని తెలుసుకుంటారో, ఆ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ చెప్పినటువంటి ఆ యొక్క టిప్స్ గాని, లేకపోతే రెమెడీస్ గాని వాటిని ఫాలో కావడం లేదు. దానివల్ల వాళ్ళు మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయడం గాని, న్యూమరాలజిస్ట్‌ని బ్లేమ్ చేయడం గాని, ఆస్ట్రాలజర్స్‌ని బ్లేమ్ చేయడం గాని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏందంటే న్యూమరాలజిస్ట్ చెప్పినటువంటి రెమెడీస్‌ని మీరు ఎవరైతే అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో, డెస్టినీ నంబర్‌లో ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ రెమెడీస్‌ని మీరు ఫాలో అవుతే సక్సెస్ వస్తుంది. అంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏ విధంగా అయితే టాబ్లెట్స్ అండ్ మెడిసిన్ అండ్ సిరప్ తీసుకుంటామో, అదే విధంగా ఒక న్యూమరాలజీ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రెమెడీస్‌ని తప్పకుండా పాటించినట్లయితే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ లెట్ అస్ కమ్ టు ద లాస్ట్ హియర్ బట్ నాట్ లీస్ట్ 2 అండ్ 9. Of course, already I told that 9 is a game changer. 9 always is going to rule. It is completely, if you take any kind here, 2 and 9 is going to impact always positive. It's very good. The and friendly combination. 2 and 9 is very friendly combination. ఇట్ ఈస్ రియల్లీ చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. మంచి పొజిషన్‌కెళ్తారు వీళ్ళంతా గూడా. అట్ సేమ్ టైమ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ, వెరీ, వెరీ ఎంపథెటిక్. ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకొచ్చేస్తారు. అంటే డేట్‌లో 9 ఉన్న వాళ్ళకంటే కూడా డెస్టినీలో 9 ఉన్న వాళ్ళు చాలా సహాయం చేస్తారు. వీళ్ళు వెరీ కంపాషనేట్ అన్నట్టు. అంటే చాలా సానుభూతి, దయార్ద హృదయం ఇలా మొత్తానికి గూడా అందరికి సహాయం చేసే గుణం అనేది వీళ్ళకుంటుంది కాబట్టి వీళ్ళందరూ గూడా మీనింగ్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ జేయడానికి తప్పకుండా ఉంటుంది. అట్ సేమ్ టైమ్ ఈ 2 అండ్ 9 పీపుల్ ఏం జేస్తారంటే, వాళ్ళ యొక్క అంటే ఇంపాక్ట్ అంటే వరల్డ్‌లో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ క్రియేట్ జేయగలుగుతారు. అంటే వాళ్ళు ఎక్కడ ఫీల్డ్ ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రభావం చాలా మంది పైన ఉంటుంది. అంటే హండ్రెడ్స్ ఆఫ్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ పైన ఈ ప్రభావం ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి, సో, డెస్ట్ నంబర్‌లు మనకు ఏ విధంగా ఉంటాయి? వాటిని డెస్ట్ నంబర్‌లకు తగినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఉందా? అవి చూసుకొని తప్పకుండా మనకు రెమెడీస్ మనం ఫాలో అవుతే అంటే నేమ్ కరెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ చేసుకుంటే, మిగతా ఏవైనా రెమెడీస్ ఉంటే వాటిని చేసుకున్నట్లయితే తప్పకుండా వారు సక్సెస్ పాత్‌లో వెళ్ళడానికి అవకాశాలుంటాయి. భగవంతుడు ఇచ్చినటువంటి నంబర్స్‌ని మనం సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా సక్సెస్ పథకెళ్తాం. సో, ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ 9573628649. తర్వాత ఏమైనా నేమ్ కరెక్షన్స్ ఉన్నప్పటికీ ఐ కెన్ డూ ఫర్ యూ. రైట్. సో, ప్లీజ్ కాంటాక్ట్ మీ. Thank you so much. Subscribe me at the same time like and share the channel.